మీరు తీసుకున్న స్టెప్ ఈరోజు మీ పాప మగోడైనా ఆడపిల్ల అయినా మాకు సమానం అనుకొని మేము ముందుగా నీ పేరు, మీ తల్లిదండ్రుల పేర్లు, మీ ఊరి పేరు మళ్ళీ చెప్తావా? నా పేరు సాలిని సంగీత, నాన్నగారి పేరు సాలిని ఢిల్లీరావు, అమ్మ పేరు సాలిని జగదంబ, మా ఊరి పేరు సాలిని పుట్టుగా. ఓకే, నువ్వేం చదువుకున్నావు ఏంటమ్మా చెప్పు ఒకసారి. నేను మెడిసిన్ చేశాను చైనాలో మెడిసిన్ చేసావు. సో సాలిని పుట్టుక అంటే ఇచ్చాపురం నియోజకవర్గంలో మండలం కంచిలి మండలం. సో ఇక్కడ నుంచి చైనాలో వెళ్ళి ఎంబీబీఎస్ చేసుకొని వచ్చావు. సో ఈ జర్నీ నీకు ఎలా అనిపించింది? ఇక్కడ నుంచి ఒక చిన్న పల్లెటూరు, సాలిని పుట్టుక అంటే ఒక చిన్న పల్లెటూరు, నాకు తెలిసి బస్సులు కూడా సరిగ్గా లేవు, అంతే కదా? అలాంటి ఒక ఊరు నుంచి నువ్వు చైనా వరకు వెళ్ళి ఎంబీబీఎస్ మెడిసిన్ అన్నది కంప్లీట్ చేసుకొని వచ్చావంటే ఈ ప్రయాణంలో నువ్వు ఎన్నో ఇబ్బందులు ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటావు ఖచ్చితంగా. సో నీ ఎక్స్పీరియన్సెస్ అవి చెప్తావా? చాలా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫస్ట్ అయితే నేను 2019లో వెళ్ళేటప్పుడు అయితే అంత కొత్తగా అనిపించింది. ఇంత చిన్న ఊరు నుంచి వెళ్ళి అంత పెద్ద దేశంలో అందరితో కలవటం కొంచెం కష్టంగానే అనిపించింది. అలా అలా అలవాటు అయ్యింది. కానీ 2020లో కరోనా టైంలో వచ్చేసేటప్పుడు మాత్రం చాలా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొన్నాను నేను. 2 years ఆన్లైన్లో ఉండటం కానీ, ఆన్లైన్లో చదవటం కానీ అంత ఇబ్బంది అనిపించింది. మళ్ళీ వెళ్ళే వరకు అసలు ఎప్పుడు పిలుస్తారో ఏంటో అనే ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండిపోయాము. సో కరోనా టైంలో వచ్చి ఇక్కడ 1.5 year 2 years దగ్గర ఉండిపోయాను. సో అప్పుడు అనిపించి ఉంటుంది అందరూ ఏంటి పిల్ల వెనక్కి వచ్చింది అలాగని మాట్లాడుకున్నారా? కానీ మొత్తానికి మళ్ళీ వెళ్ళి నువ్వు కంప్లీట్ చేసుకొని డిగ్రీతో వచ్చావు. డిగ్రీతో వచ్చాము. ఇక్కడ వచ్చాక లైసెన్స్ ఎగ్జామ్ కూడా రీసెంట్ గా క్లియర్ చేసాము. ఏంటమ్మా ఎగ్జామ్ ఏంటి? FMG ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని చెప్పి రీసెంట్ జూన్ లో క్లియర్ చేశాను. ఓకే, వెరీ గుడ్, కంగ్రాట్స్. సో అది ఎంతమంది అపేర్ చేశారు ఆ ఎగ్జామ్ కి? 37,400 ప్లస్ చేశారు ఇండియా మొత్తంలో. ఇండియా మొత్తంలో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అందరూ. ఓకే, అందులో ఒక 4,500 అలా క్వాలిఫై అయ్యారు. అందులో నువ్వు ఒకటి. ఓకే, వెరీ గుడ్, కంగ్రాట్స్. సో ఇది క్వాలిఫై అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లైసెన్స్ వచ్చేసినట్టుగా ఇంకా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మరి అలాగే నీ స్కూలింగ్ అవన్నీ ఎక్కడ చేసావు?